ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్తీక మాసం అంటే మొట్టమొదట మనకు గుర్తుకు వచ్చేది దీపారాధన. ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగిస్తాం. నదీ స్నానాలు చేసి శైవ క్షేత్రాలను దర్శించడంతో ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడుతూ ఉంటాయి. మరి ఇయాల కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి విశిష్టత, పూజా విధానం గురించి పంచాంగకర్త చికిలి వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగాన్ని ఇప్పుడు విందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కార్తీక మాసంలో విశేషంగా అందరూ కూడా పూర్ణిమ రోజున ఉదయాన్నే లేచి, అంటే సూర్యోదయానికి 48 నిమిషాల ముందుగానే లేచి దాన్ని అరుణోదయం అంటారు. ఆ కాలంలో లేచి శుచి శుభ్రత కలిగినటువంటి వాళ్ళై ముందుగా దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవుడిని అనేక విధములైనటువంటి స్తోత్ర పాఠముల చేత, మంగళ హారతుల చేత లేపి అతడికి కాకడ ఆరతి అనేటువంటిది చేస్తారు. ఆ విధంగా ఎవరైతే చేస్తారో అటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది అని వాలఖ్యులు ఈ కార్తీక మాసం యొక్క మహాత్మ్యమందు తెలియజేశారు. కార్తికేతు కృతదీక్ష నృణాం జన్మ విమోచని. కార్తీక మాసంలో దీక్షతోని ప్రతినిత్యము అరుణోదయ కాలంలో లేచి పూజించేటటువంటి వారికి, దీపదానం చేసుకునేటటువంటి వారికి, ఈ శివ విష్ణు పూజలను చేసేటటువంటి వారికి మరి మోక్షదాయకమైనటువంటి ఫలితం కలుగుతుందట. ఈ కార్తీక మాసంలో ఏ మంత్రదీక్షను తీసుకున్నా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పూర్ణిమ వరకు ఈ 5 రోజులు భీష్మ పంచక వ్రతము అంటారు. ఈ 5 రోజులు శివమంత్రం కానీ విష్ణు మంత్రం కానీ ఉపదేశం పొందడం, దీక్షగా జపించడం వల్ల విశేషమైనటువంటి ఫలము కలుగుతుంది. కార్తీక మాసంలో ఏ దీక్షను అనుసరించినా అది మోక్షదాయకమై అవుతుంది. ఈ కార్తీక మాసంలో దీపదానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఆవు పాలతో చేసినటువంటి పాయసము, మారేడు దళములు, మారేడు పండు సేవించుట వలన దారిద్ర్య నివృత్తి కలుగుతుంది, మంత్రసిద్ధి కలుగుతుంది, దేవతలకు పుష్పాంజలినిచ్చుట వలన దేవతా ప్రసన్నం కలుగుతుంది అని వ్రతచూడామణి అనేటువంటి గ్రంథమందు చెప్పబడింది. ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు 2 ఉన్నాయి. ఒకటి క్షీరాబ్ది ద్వాదశి, రెండవది కార్తీక పౌర్ణిమ. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం శ్రేష్టంగా చెప్పబడింది. సాయంకాలం వేళల్లో శివాలయం లేదా విష్ణు ఆలయాలలో దీపాలు పెడితే ఎక్కువగా పుణ్యము కలిగినటువంటిదే అవుతుందట. మిగతా రోజుల్లో చేయకపోయినా కార్తీక పౌర్ణిమ నాడు తప్పక దీపాలు వెలిగించాలి. ఉసిరికాయల పిండి వత్తులను పెట్టి దీపాలు పెడతారు. నదుల్లో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయడం మంచిదిగా చెప్పబడింది. ఏ విధంగా చూసినా కార్తీక మాస ఆరాధనలు శివకేశవులకు అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రమైనవి. కార్తీక పూర్ణిమ నాడు కృత్తికా శివయోగం అనే పూజ నిర్వహించి కొన్ని ప్రాంతాలలో చేస్తారు. మరియు కొన్ని ప్రాంతాల్లో శివాలయాల వద్ద జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడి పంటల్ని రక్షించమని కోరుకుంటారు. ఉదయం శ్రీహరి పూజ, సాయంత్రం సంధ్యవేళ శివారాధన, దీపాలంకరణ, ఆకాశ దీపాలు పెట్టడం సాంప్రదాయంగా వస్తోంది. కార్తీక మాసంలో ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలదానం నిత్య విధులుగా నిర్దేశింపబడినాయి. కార్తీక పౌర్ణిమ నాడు గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేసి పార్వతీదేవి విగ్రహాన్ని ముమ్మారు ఆ మంటల నుంచి తిప్పుతారు. దీనిని జ్వాలాతోరణం అని అంటారు. ఈ విధంగా ఈ కార్తీక మాసం యొక్క పూర్ణిమ యందు, కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా స్నానమును విధిగా చేయకపోయినా కార్తీక పూర్ణిమ రోజున ఉదయాత్ పూర్వమే లేచి అభ్యంగ స్నానం ఆచరించి శివ లేదా విష్ణు దేవాలయాలకు వెళ్ళి అర్చన చేసుకొని దీపాలు వెలిగించి దీపదానం చేసుకోవడం వలన కార్తీక మాసంలో
లభించేటటువంటి పూర్తి పుణ్యమంతా కూడా కలుగుతుంది. కనుక ఈ కార్తీక మాసము గురించి వాలఖ్యులు విశేషంగా వర్ణించినటువంటి వారే అయినారు. అదేవిధంగా స్కందపురాణాంతర్గతంగా ఉండేటటువంటి కార్తీక మాస మహాత్మ్యంలో కూడా దీపదానము విశేషంగా చెప్పబడింది. అదేవిధంగా ఉదయకాలంలో స్నానం కూడా విశేషంగా చెప్పబడింది. అంటే ఈ కార్తీక మాసంలో నీళ్లలో గంగా ఉంటుంది అని, అదేవిధంగా ఈ యొక్క తైలే లక్ష్మీ జలే గంగా అని చెప్పబడింది. అభ్యంగ స్నానం ఆచరించడం అంటే నెత్తికి నూనె రాసుకొని స్నానం ఆచరిస్తే దానివల్ల సమస్తమైనటువంటి పాపములు నశించినటువంటివే అవుతున్నవి అని చెప్పబడ్డది. అదేవిధంగా ఈ పౌర్ణిమకు ఒకరోజు ముందు వచ్చేటటువంటి రాత్రి దీన్ని వైకుంఠ శివరాత్రి చెప్పబడినటువంటిది అవుతుంది. ఈరోజు శివకేశవులకు ఇరువురికి కూడా వైకుంఠ చతుర్దశి రోజున శివుడికి అర్పించేటటువంటి బిల్వదళాన్ని విష్ణుమూర్తికిని, విష్ణువుకు అర్పించేటటువంటి తులసీ దళాన్ని శివుడికి అర్ధరాత్రి పూట సమర్పించడం అనేటువంటిది విశేషమైన గొప్ప యోగంగా గొప్ప అయినటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటిదే అవుతుంది. అదేవిధంగా పూర్ణిమకు ఒక రోజు ముందు రాత్రంతా కూడా జాగరణ చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి పుణ్యాన్ని కలిగింపచేస్తుంది. ఈ విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఆఖరి రోజు పూర్ణిమ, ఇది విశేషమైన పుణ్యాన్ని ఇస్తుంది. కనుక అందరూ కూడా పూర్ణిమ రోజున దీపదానము, దీపముల చేత అలంకరణ, ఇంటి యందు దేవాలయం యందు ఏర్పాటు చేసినటువంటి వారే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్తీక మాసమందు శివ విష్ణు భేదం లేకుండా అన్ని పూజలు కూడా చేయాలి. ఒకవేళ మీ దగ్గరలో శివాలయము, విష్ణు ఆలయము లేకపోతే ఏ ఆలయానికన్నా వెళ్ళి మీరు పూజను ఆచరించవచ్చు. విశేషంగా ఈ యొక్క కార్తీక మాసంలో అశ్వత్థ వృక్షానికి అంటే రాగి చెట్టుకు ప్రదక్షిణలు చేయడము, రావి చెట్టుకు నీళ్లు పెట్టడము, అదేవిధంగా రావి చెట్టుకు దీపదానాన్ని పెట్టడము, ఇది విశేషంగా చెప్పబడింది. ఇది ఒకవేళ లేకపోతే ధాత్రి వృక్షం యొక్క మహాత్మ్యం కూడా కార్తీక మాసంలో చెప్పబడింది. ధాత్రి వృక్షం అంటే ఉసిరిక చెట్టు. ఈ ఉసిరిక చెట్టుతో తులసి చెట్టుకు వివాహం చేయడం కూడా జరుగుతుంది. కనుక ఈ కార్తీక మాసంలో ఎవరు ధాత్రి నారాయణ స్వరూపకంగా, తులసి లక్ష్మీ స్వరూపకంగా వారింటి యందు కళ్యాణోత్సవము అంటే తులసి కళ్యాణోత్సవం చేయడం కూడా చెప్పబడింది. ఈ తులసి కళ్యాణం ఎవరింటి ఎందైతే జరుగుతుందో అటువంటి వారింటి యందు సమస్త శుభకార్యములు జరుగుతున్నవి అని చెప్పబడింది. అదేవిధంగా ధాత్రి యొక్క మహాత్మ్యం కూడా మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అని చెప్పబడింది. వృక్షాన్ని ఈ యొక్క తులసి, ధాత్రి, ఆ తర్వాత అశ్వత్థ వృక్షములను పూజించడం కార్తీక మాసంలో విశేషమైన ఫలాన్నిస్తుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని కూడా ఆచరించి అన్నదానం చేయడం కూడా విశేషంగా చెప్పబడింది. కనుక తోచినటువంటి విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి వారు కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వారే కావాలి. ఈ కార్తీక మాసంలో దీపదానంతో సమానమైనటువంటి వ్రతము, అదేవిధంగా సత్యనారాయణ స్వామితో సమానమైనటువంటి వ్రతము, అదేవిధంగా ఈ యొక్క ధాత్రి తులసి యొక్క పూజతో సమానమైనటువంటి పుణ్యము ఇక లేదని పురాణములు ఎందు చెప్పబడినటువంటివి అయినవి. అందరికీ కూడా శుభం. ఓం తత్సతు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పితమస్తు. ఇంతవరకు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి విశిష్టత, పూజా విధానం గురించి పంచాంగకర్త చికిలి వెంకటేశ్వర శాస్త్రి ప్రసంగాన్ని విన్నారు. ఇది మీ మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.